హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 2015లో విడుదలైన ఆల్ యూ నీడ్ ఈజ్ లవ్ అనే తైవనీస్ రొమాంటిక్ కామెడీ మూవీ ఎక్స్‌ప్లనేషన్‌ని చూడబోతున్నాము. స్టోరీ స్టార్టింగ్‌లో ఒక పెద్ద కంపెనీ ఒక్కగానొక్క వారసురాలైన మన హీరోయిన్ ఫన్‌ని చూపిస్తారు. హీరోయిన్‌కి కొన్ని రోజులు వర్క్ నుంచి బ్రేక్ తీసుకోవాలనిపిస్తుంది. మరీ ముఖ్యంగా వాళ్ళ ఫ్యామిలీ అంట హీరోయిన్‌కి నచ్చని పెళ్లి చేసేద్దాం అనుకుంటుంది. ఆ అబ్బాయి ఎవరో కూడా హీరోయిన్‌కి తెలీదు. అలాంటి వాడిని పెళ్లి చేసుకొని తను లైఫ్‌లో ఎలా సుఖపడుతుంది అనుకున్న ఫన్ అయితే ప్రస్తుతానికి వాళ్ళ ఫ్యామిలీ నుంచి తప్పించుకోవడానికి ఇంకా తన వర్క్ నుంచి తనకి కొంచెం బ్రేక్ కావాలనిపించి పెంగ్హూ ఐలాండ్ అనే ఒక ఐలాండ్‌కి వెకేషన్‌కి వెళ్దాం అనుకుంటుంది. ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుంది. అక్కడ ఒక మంచి అకామిడేషన్‌ని కూడా అరేంజ్ చేసుకొని పెట్టుకుంది. పెంగ్హూ ఐలాండ్ యొక్క ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయిన తర్వాత ఫన్ తన టూర్ గైడ్ కోసం వెయిట్ చేస్తుంది. అప్పుడే ఎంట్రీ ఇస్తాడు మన హీరో, పేరు సీషాన్. సీషాన్ దగ్గర ఒక పెద్ద హోటల్ లాంటి విల్లా అయితే ఉంటుంది. ఆ విల్లా యొక్క అడ్వర్టైజ్మెంట్‌ని ఆన్‌లైన్‌లో చూసిన తర్వాతే ఫన్ సీషాన్ వాళ్ళ ఆ హోటల్‌ని బుక్ చేసుకొని ఉంటుంది. కానీ సీషాన్‌ని చూస్తే మాత్రం ఒక ప్రొఫెషనల్ టూర్ గైడ్ లాగా అస్సలు కనిపించకపోవడంతో ఇంకేం మాట్లాడకుండా తనైతే అక్కడి నుంచి సైలెంట్‌గా వెళ్ళిపోదాం అనుకుంటుంది. సీషాన్ మాత్రం అతని కస్టమర్స్‌ని అంత ఈజీగా కోల్పోవాలనుకోవట్లేదు కాబట్టి నీల్ డౌన్ చేసి మరి ఫన్ని ప్లీజ్ మా హోటల్‌కి ఒక్కసారి వచ్చి చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నా అవతారాన్ని దయచేసి పట్టించుకోకండి అని. చుట్టుపక్కల ఉన్న జనాలందరికీ కూడా ఇది ఒక ప్రపోజల్ సీన్ లాగా అనిపించడంతో అందరూ కూడా ఫన్ని ఎంకరేజ్ చేస్తారు అతని లవ్‌ని యాక్సెప్ట్ చేయమని. ఇంకా అంతమంది అంతలా అరుస్తూ ఉండడంతో ఫన్ కూడా నో అని చెప్పలేకపోతుంది. అతనితో ఆ విల్లాకి వెళ్దామని నిర్ణయించుకుంది. వాళ్ళు వెళ్ళే దారిలో జర్నీ కూడా ఏమంత స్మూత్‌గా అయితే జరగదు. ఎందుకంటే సీషాన్ ఫన్ని ఇప్పుడు ఒక పికప్ ట్రక్‌లో అయితే తీసుకువెళ్తూ ఉన్నాడు. ఈ ట్రక్ లోపల ఏసీ పని చేయట్లేదు, రేడియో కూడా పని చేయట్లేదు. సో ఫన్‌కి బాగా ఉక్కపోస్తూ ఉండడంతో సీషాన్ అయితే ఏసీ అయితే నేను అరేంజ్ చేయలేను, కానీ మీకు మ్యూజిక్ ఎంటర్టైన్మెంట్‌ని ఇవ్వడానికి నేను పాట పాడతాను ఆగండి అని పాట పాడడం మొదలుపెట్టాడు. ఇది సరిపోదన్నట్లు విల్లా చేరుకోవడానికి వీళ్ళిద్దరూ కూడా ఇంకా ఎక్కువ దూరం ట్రావెల్ చేయాల్సి ఉంటుందంట. కార్లో కాకుండా ఈసారి షిప్‌లో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సరే పెద్ద షిప్ ఏమైనా తీసుకొని వస్తాడేమో, క్రూజ్ షిప్‌లో హ్యాపీగా వెళ్దామని ఫన్ హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటుంది. కానీ సీషాన్ దగ్గర ఒక చిన్న పడవ మాత్రమే ఉంటుంది. దానిలోనే సీషాన్ ఫన్ని అతని విల్లా వరకు తీసుకొని వస్తాడు. తీరా అక్కడికి వచ్చి చూస్తే అదొక పెద్ద బంగ్లాను కాదు, పెద్ద లగ్జరియస్ హోటల్ కూడా కాదు, జస్ట్ సెకండ్ హ్యాండ్ ఇల్లు లాగా ఉంటుందంతే. ఫన్కి క్లియర్గా అర్థమై ఉంటుంది తను ఆన్లైన్లో చూసిన ఆ అడ్వర్టైజ్మెంట్ వల్ల స్కామ్ అవ్వబడిందని. నేను అసలు ఆన్లైన్లో చూసింది ఒక పెద్ద 5 స్టార్ హోటల్ లాగా నా కళ్ళకి కనిపించింది. ఇక్కడికి వచ్చి చూస్తే ఈ ఇల్లు ఎప్పుడు పడితే అప్పుడు కూలిపోయేలా ఉంది. ఇలాంటి ఇంట్లో నేను అసలు ఉండాలనుకోవట్లేదు. ఇంకొక మంచి హోటల్కి నన్ను తీసుకొని వెళ్ళి ఇప్పటికిప్పుడే అని అరుస్తుంది. ఇప్పటికిప్పుడు మిమ్మల్ని వేరొక హోటల్కి తీసుకువెళ్ళాలంటే చాలా టైం పడుతుంది మ్యామ్, మనం రేపు వెళ్దాం, ప్రస్తుతానికైతే మీరు ఇవాళ ఒక్కరోజు ఇక్కడే అడ్జస్ట్ అయిపోవచ్చు కదా ప్లీజ్ అని అడిగేసరికి ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో ఫన్ లోపలికి అయితే వస్తుంది. ఈ విల్లాలో సీషాన్ వాళ్ళ నాన్న ఇంకా వీళ్ళిద్దరూ కూడా పెంచుకుంటూ ఉన్న ఒక అనాథ పాప కూడా ఉంటుంది. అంటే ఎవరితో పాప రోడ్ మీద కనిపిస్తే తెచ్చి దత్తక తీసుకొని ఉంటారు. వీళ్ళ ఇంట్లోనే పెంచుకుంటున్నారు కూడా. సీషాన్ ఫన్ని తన రూమ్ వరకు తీసుకొని వస్తాడు. ఫన్ ఈ రూమ్ ని చూసిన తర్వాత కంప్లీట్ డిసప్పాయింట్ అయిపోతుంది. ఎందుకంటే తన రూమ్ డోర్ విరిగిపోయి ఉంటుంది. ఎవరెప్పుడు కావాల్స్తే అప్పుడు తన రూమ్ లోపలికి వచ్చేయగలుగుతారు. స్నానం చేద్దామని బాత్ టబ్లో చూస్తే బాత్ టబ్ నిండా కూడా క్రాప్సే ఉంటాయి. వీటితో నేను అక్కడ స్నానం చేసేదని అలా విండో ఓపెన్ చేసి బయటికి చూస్తే తన కళ్ళకి ఒక పబ్లిక్ వాష్రూమ్ కనిపిస్తుంది. మీరు దాక్కొని ఎవరికి కనిపించకుండా పబ్లిక్ వాష్రూమ్ లోపలికి దూరదామని కట్టెని ఇలా తెరుస్తుందో లేదో లోపల సీషాన్ బాత్రూమ్కి వెళ్తూ ఉంటాడు. ఇది చూసిన ఫన్ గట్టిగా అరిచి అతని మీదకి ఏది పడితే అది ఇసిరేస్తూ ఉంటుంది. తర్వాత రోజు ఫన్ తన ఎక్స్పెన్సివ్ క్లోత్స్ అన్నిటిని కూడా 3 లగేజ్ బ్యాగ్స్లో సర్దుకుంటుంది. తన పాస్పోర్ట్ని కూడా పెట్టుకుంటుంది. ఇంకా వాళ్ళ మమ్మీ, చనిపోయిన మమ్మీ తనకి ఆఖరి గిఫ్ట్గా ఇచ్చిన ఒక క్యాసెట్ టేప్ని కూడా తన దగ్గర ఉంచుకుంటుంది. తిరిగి వెళ్ళిపోవడానికి వాళ్ళ బోట్ ప్రయాణం స్టార్ట్ అవుతుంది. కానీ బోట్ అయితే మధ్య దారిలోనే ఆగిపోయి ఉంటుంది. ఇప్పుడు ఫన్ సీషాన్కి హెల్ప్ చేద్దామని నుంచొని ఏదో కొంచెం పెంట పనులని చేయడం వల్ల పొరపాటున కాలు స్లిప్ అయి ఫన్ తన లగేజ్ మొత్తంతో అయితే నీళ్ళ లోపల పడిపోతుంది. 3 బ్యాగ్స్ ఆఫ్ ఎక్స్పెన్సివ్ క్లోత్స్ నీళ్ళ లోపలికి మునిగిపోతాయి. తన పాస్పోర్ట్, మొబైల్ ఫోన్తో పాటు వాళ్ళ మమ్మీ ఇచ్చిన ఆ క్యాసెట్ కూడా అన్నిటికీ అన్ని నీటి అడుగు భాగానికి వెళ్ళిపోతాయి. లక్కీలీ సీషాన్ అయితే ఫన్ని సేవ్ చేయగలుగుతాడు. మౌత్ టు మౌత్ సిపిఆర్ ఇచ్చి అయితే తన్ని మళ్ళీ మెలకులోకి తీసుకొని వస్తాడు. సీషాన్ని బాగా తిడుతుంది ఫన్ నీ వల్లే నాకు ఈ బ్యాడ్ లక్ మొత్తము కూడా జరుగుతూ ఉందని వెంటనే పోలీస్ కంప్లైంట్ అయితే ఇస్తుంది. కానీ పోలీసులు ఎవరు కూడా ఫన్కి హెల్ప్ చేయలేరు. ఎందుకంటే తన పాస్పోర్ట్ ఇంకా మొబైల్ ఫోన్ అన్ని పోగొట్టుకుంది కాబట్టి తనకి ఐడెంటిఫికేషన్ లేనట్టు అయిపోతుంది. ఇప్పుడు ఐడెంటిటీ లేని ఒక అమ్మాయి కంప్లైంట్ని వాళ్ళు తీసుకోరు అని చెప్పేస్తారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఫన్కి సీ సిక్నెస్ మొదలైపోతుంది. అంటే బోట్లో ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు ఆ అలల చప్పుడు ఇంకా బోట్ మూవ్ అవుతూ ఉన్న ఆ మోషన్ వల్ల తనకి వామిటింగ్ సెన్సేషన్ అయితే రావడం మొదలైంది. సో ఇలాంటి పరిస్థితుల్లో తను ఎక్కడికి వెళ్ళలేదు కాబట్టి తిరిగి ఇదే పాడుపడ్డ విల్లా లోపలికి అయితే వస్తుంది. తర్వాత మనకి ఈ ఊరి యొక్క సర్పంచ్ని ఇంట్రడ్యూస్ చేస్తారు. ఈ సర్పంచ్ ఇంకా సీషాన్ వాళ్ళ తమ్ముడు. ఆ సీషాన్కి ఒక తమ్ముడు కూడా ఉన్నాడులేండి. ఈ తమ్ముడు ఇంకా సర్పంచ్ ఇద్దరు కూడా ఒక ప్లాన్ వేసుకొని అయితే వాళ్ళ స్థలం ఇంకా ఆస్తులన్నింటినీ కూడా అమ్మేస్తారు ఒక కార్పొరేట్ కంపెనీకి. సో దట్ ఆ కంపెనీ వీళ్ళకి ఇవ్వాల్సిన డబ్బులు అయితే ఇచ్చి వాళ్ళ స్థలం మీద ఒక పెద్ద కంపెనీని ఇంకొక బ్రాంచ్ని అయితే కట్టాలనుకునింది. అగ్రిమెంట్స్ అన్నిటిని
కాంట్రాక్ట్ మీద సైన్ చేస్తారు. కానీ ఇద్దరు చాలా లేట్‌గా రియలైజ్ అవుతారు. ఆ కంపెనీ వీళ్ళిద్దరిని కూడా ఫ్రాడ్ చేసి వీళ్ళ స్థలం మొత్తాన్ని కూడా ఎత్తేసి ఎక్కడికో దూరంగా పారిపోయి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ ఆస్తి మొత్తము కూడా పోయి ఉంటుంది. చిల్లి గవ్వ కూడా వీళ్ళిద్దరి దగ్గర మిగల్లేదు. తమ్ముడు గాని ఈ విషయాన్ని శీషాన్‌కి లేకపోతే వాళ్ళ నాన్నకో తెలిసేలా చేశాడంటే ఇద్దరు కూడా కలిపి వీడి కాళ్ళు విరక్కొడతారు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలో తెలియక భయపడుతూ ఉంటాడు. ఫన్‌కి ఒంట్లో బాలేదు కాబట్టి శీషాన్ ఆమెని దగ్గరుండి చూసుకుందాం అనుకుంటాడు. కానీ ఫన్ మాత్రం చాలా కోపం ఇంకా ఆరోగెంట్‌గా అతని పైన అరిచి అతన్ని కొట్టడానికి కూడా తయారైపోతుంది. ఆమె కోసం సూప్ తీసుకొని వస్తాడు. కానీ నువ్వు దీనిలో పాయిజన్ కలిపి ఉన్నావేమో, నన్ను చంపడానికి ట్రై చేస్తున్నావేమో అని అనుమానిస్తుంది. మీకోసం ఇంత కష్టపడి సూప్ తయారు చేసుకొని తీసుకొస్తే మీరు సూప్ తాగనంటున్నారు. సర్లేండి, అనవసరంగా వేస్ట్ చేయడం దేనికి, నేనే తాగేస్తానులేండి అని చెప్పి అతనైతే ఆమె ముందే కూర్చొని ఆ సూప్ మొత్తం కూడా లాగించేస్తాడు. శీషాన్‌కి తన తమ్ముడు ఇంకా సర్పంచ్ కలిసి చేసిన ఈ చెత్త పని గురించి అయితే తెలిసిపోతుంది. అనవసరంగా మన ఆస్తిని పోగొట్టావు కదరా, ఇప్పుడు ఈ విషయం నాన్నకి తెలిసిందంటే నీ పని అయిపోతుంది అని అంటాడు. సరే నువ్వేం టెన్షన్ పడుకు, నేనే నాన్నకి ఒక మంచి టైం చూసుకొని అయితే చెప్తానులే. నేను చెప్పేదానికన్నా ముందే నాన్నకి ఏదో ఒకలాగా తెలిసిపోయిందంటే మాత్రం నీ కాళ్ళు చేతులు ఎర్రగొట్టి పొయ్యిలో పెడతాడని అంటాడు. తెల్లవారే ఫన్ నిద్ర లేస్తుంది. ఇప్పుడు తను కొంచెం బెటర్గా ఫీల్ అవ్వడం వల్ల అలా నడుచుకుంటూ బయటికి వచ్చి చూస్తే శీషాన్ చనిపోయిన వాళ్ళ మమ్మీ యొక్క పాత బట్టలన్నిటినీ కూడా ఉతికి మళ్ళీ తీగ పైన ఆరేస్తాడు. శీషాన్ ఇదంతా ఎందుకు చేస్తున్నాడని అంటే ఫన్కి ఆ బట్టల్లో ఏదో ఒకటి సెట్ అవ్వకుండా పోతుందా అని. అంటే మరి ఫన్ యొక్క ఎక్స్పెన్సివ్ ఇంకా నార్మల్ క్లోత్స్ అన్నీ కూడా సముద్రంలో మునిగిపోయి ఉంటాయి. కాబట్టి ఇప్పుడు అమ్మాయి దగ్గర వేసుకోవడానికి ఏం లేవు కాబట్టి శీషాన్ ఇలా ఆలోచించి ఉంటాడు. శీషాన్ యొక్క ఈ కైండ్ జెస్టర్ ఫన్కి బాగా నచ్చుతుంది. అందుకే తన కోపం ఇంకా ఆర్గెన్స్ అంతా పక్కన పెట్టి అతనికి సిన్సియర్గా థ్యాంక్ యూ కూడా చెప్తుంది. శీషాన్ మంచివాడని కూడా అర్థం చేసుకుంది. శీషాన్ కష్టపడి ఫన్ కోసం వాళ్ళ స్టైల్లో సీ ఫుడ్ ఐటమ్స్ అన్నిటినీ కూడా వేసి మంచి స్పైసీగా అయితే నూడిల్స్ తయారు చేస్తాడు. కానీ ఫన్కి దీని స్మెల్ ఇంకా దీని టేస్ట్ అస్సలు నచ్చదు. ఎందుకంటే తను సిటీలో పెరిగిన అమ్మాయి కాబట్టి అక్కడి నూడిల్స్కి ఇక్కడ నూడిల్స్కి చాలా టేస్ట్ డిఫరెన్స్ వచ్చిందంట. వాసన చూడడానికి ఎంత వరస్ట్గా ఉందంటే ఇది ఇంకా తింటే ఎంత దారుణంగా ఉంటుందో. నేను ఇలాంటి నూడిల్స్ అస్సలు తిని నాకు కడుపు పాడు చేసుకోవాలనుకోవట్లేదు. దీన్ని నువ్వే తినేవా ప్లీజ్, నాకు అక్కర్లేదని అంటే సరే అని ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా శీషాన్ వండుకున్న నూడిల్స్ మొత్తాన్ని కూడా లాగించేస్తాడు. ఫన్కి ఇంత కూడా మిగిల్చకుండా. పొద్దున్నే సముద్రం నుంచి వస్తున్న చల్లని గాలిని ఆస్వాదించడానికైతే ఫన్ 2 అడుగులు బయటికి వేస్తుంది. చూస్తే అక్కడ శీషాన్ వాళ్ళ నాన్న చనిపోయిన తన వైఫ్ ఫోటోని పట్టుకొని అయితే డాన్స్ వేస్తూ ఉంటాడు. ఆయనతో మాట్లాడిన తర్వాత శీషాన్ లానే అతను కూడా చాలా కైండ్ పర్సన్ అని తెలుసుకుంటుంది. ఇక్కడే ఫన్ ఆ పెద్ద ఆయనకి రివీల్ చేస్తుంది యాక్చువల్గా తన ప్రొఫెషన్ ఒక రైటర్ అంట. అంటే మనకి ఇక్కడ అర్థమవుతుంది ఫన్కి తన బిజినెస్ ని చూసుకోవడంలో ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు. తను ఒక బుక్ రైటర్ అవ్వాలనుకుంటుందని. కానీ తన ఫ్యామిలీ ఫోర్స్ చేయడం వల్ల బిజినెస్ ని తప్పనిసరి పరిస్థితుల్లో చూసుకోవాల్సి వస్తుంది. పెద్ద ఆయనకి అప్పుడే ఒక పోస్ట్ అయితే వస్తుంది. ఆ లెటర్ లో చిన్న కొడుకు చేసిన ఘనకార్యాల గురించి మొత్తము కూడా ఉండడంతో ఇంకా ఈయన బ్లడ్ బాయిల్ అయిపోతుంది. ఇంకా కర్ర తీసుకొని వచ్చి వలన నా చిన్న కొడుకుని కొట్టడం మొదలు పెట్టేస్తాడు. 2-3 దెబ్బల్ని కొంచెం గట్టిగానే వేస్తాడు. అదే టైంకి శీషాన్ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి వాళ్ళ నాన్నని పక్కకి లాగుతాడు. ఏం నాన్న ఇప్పుడు నువ్వేం తప్పు చేయలేనట్టు మాట్లాడుతున్నావేంటి, అమ్మ చనిపోయినప్పుడు నువ్వు కనీసం హాస్పిటల్కి కూడా రాలేదన్న విషయాన్ని మర్చిపోయావా ఏంటి అని కొంచెం గట్టిగానే ఆ తమ్ముడు అనేసరికి శీషాన్ వాళ్ళ తమ్ముడిని తిడుతూ నీకు నాన్న గురించి ఇంతేనరా తెలిసింది, అప్పుడు అమ్మ హాస్పిటల్లో ఉండడం వల్లే కదా నాన్న సముద్రం బొట్టులో చాలా కష్టపడి లేబర్ పనులన్నీ చేశాడు. దేనికోసం అమ్మ హాస్పిటల్ ఇంకా మెడికల్ బిల్స్ అన్నిటిని కూడా కవర్ చేయడం కోసం. అమ్మ చనిపోయిందన్న విషయం నాన్నకి లేట్గా తెలిసింది. అమ్మ చనిపోబోయే ఆఖరి నిమిషం వరకు కూడా నాన్న గుడ్డులాగా లేబర్ పని మొత్తాన్ని కూడా కష్టపడి చేస్తూ ఉన్నాడు. ఇలాంటి నాన్న దొరికినందుకు మనం ప్రౌడ్గా ఫీల్ అవ్వాలి. ఇంకొకసారి నాన్నతో ఇలా మాట్లాడదని వాళ్ళ తమ్ముడిని తిడతాడు. ఈ గొడవలు ఆర్గ్యుమెంట్ మాటలన్నిటినీ కూడా అక్కడ పక్కనే నుంచొని ఫన్ అయితే వింటుంది. తర్వాత తాగేసి ఉన్న శీషాన్ దగ్గరికి వెళ్ళి అతన్ని ఓదార్చడానికి కూడా ట్రై చేస్తుంది. ఇంకెన్ని రోజులని ఇలానే వీళ్ళ ఇంట్లో ఏం పని చేయకుండా పడుంటుందని మన ఫన్కి కూడా అనిపించుంటుంది అనుకుంటా. తర్వాత రోజు నుంచి ఈ ఫ్యామిలీకి ప్రతి ఒక్క పనిలో హెల్ప్ చేయడం మొదలు పెట్టింది. మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తేవడం, ఎంగో ఐలాండ్ లో ఉన్న టూరిస్ట్ స్పాట్ అయిన ఒక ఎక్వేరియం ని శీషాన్తో కలిసి క్లీన్ చేయడం, మేకలన్నిటికీ కూడా మేతేస్తుంది. అంతేకాకుండా మార్కెట్లో కూర్చొని మరీ చేపల్ని అమ్మడం వరకు అన్ని పనుల్ని కూడా చేసేస్తుంది. రోజుకి ఈ పనులని చేస్తూ ఉన్న ఫన్కి ఏ రోజు కూడా అలిసిపోయిన ఫీలింగ్ అయితే రాలేదు. తను తన జీవితంలో చాలా ప్రశాంతంగా ఇంకా సంతోషంగా ఉన్నట్టుగా ఫీల్ అవుతుంది. ప్రతి ఒక్క రోజు రకరకాల మనుషులందరినీ కలిసి వాళ్ళతో సరదాగా టైం పాస్ చేసిన తర్వాత శీషాన్ సాయంత్రం తన్ని బీచ్కి తీసుకొని వెళ్తాడు. ఆ బీచ్ దగ్గర ఎవ్వరూ ఉండరు, వీళ్ళిద్దరు మాత్రమే ఉండడంతో వీళ్ళిద్దరి ప్రైవేట్ ఐలాండ్ అనే ఫీలింగ్ అయితే వస్తుంది. శీషాన్ ఫన్కి స్విమ్మింగ్ కూడా నేర్పిస్తాడు. బీచ్ నుంచి డైరెక్ట్గా శీషాన్ ఫన్ని ఒక బేకి తీసుకొని వస్తాడు. అంటే ఇసుక ఇంకా నీళ్లు రెండు కలిసి ఒకే ప్లేస్లో ఉంటే దాన్ని బే అంటారు. ఆ ప్లేస్కి అయితే తీసుకుని వస్తాడు. అక్కడ 2 హార్ట్ షేప్స్ అయితే ఉంటాయి. వాళ్ళ గ్రామంలో ఒక ఆచారం ఉందంట. ఏ ఇద్దరు అయితే రాళ్ళని తీసుకొని ఎగ్జాక్ట్గా 2 హార్ట్ షేప్స్ లోపలికి ఇసరగలుగుతారో వాళ్ళిద్దరు కూడా ఫ్యూచర్లో ఒక కపుల్ అవుతారు, పెళ్లి చేసుకొని చాలా హ్యాపీగా ఉంటారని. వెళ్ళే దారిలో వాళ్ళైతే నోటీస్ చేస్తారు వాళ్ళ ఊర్లోనే ఒక టీవీ షోని షూట్ చేస్తూ ఉన్నారంట. మ్యాచ్ మేకింగ్ అంటే డేటింగ్ షో లాంటి ఏదో ఒక దాన్ని క్రియేట్ చేస్తూ ఉండడం అయితే శీషాన్ నోటీస్ చేస్తాడు. ఆ షో
యొక్క డైరెక్టర్ సర్పంచ్కి ఆర్డర్ వేస్తాడు, మీ ఊర్లో ఉన్న ఒక 4 హ్యాండ్సమ్ అబ్బాయిలను అయితే తీసుకురండి, వాళ్ళని మా షోలో పెట్టుకుంటామని. కానీ డైరెక్టర్ చెప్పిన క్వాలిటీస్కి తగిన అబ్బాయి అయితే సర్పంచ్కి అస్సలు దొరకడు. ఎందుకంటే ఆ ఊర్లో ఉన్న అబ్బాయిలందరూ కూడా చాలా బేసిక్ ఇంకా నార్మల్గా ఉంటారు. ఎవరు కూడా అంత మాస్కులిన్ ఇంకా హ్యాండ్సమ్గా అయితే కనిపించరు. అప్పుడే సర్పంచ్కి మన శీషాన్ మొహం అయితే గుర్తొస్తుంది. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరిలో కల్లా శీషానే కొంచెం హ్యాండ్సమ్గా ఉంటాడని ఇతను ఫీల్ అవుతున్నాడు కాబట్టి శీషాన్ని ఒప్పించడానికి ట్రై చేస్తాడు ఈ షోలో పార్టిసిపేట్ చేయమని. కానీ శీషాన్కి ఇలాంటి పోటీల్లో పార్టిసిపేట్ చేయడంలో ఎటువంటి ఇంట్రెస్ట్ లేదని అతనికి క్లియర్గా అయితే చెప్పేస్తాడు. అప్పుడే సర్పంచ్ శీషాన్ని ఒప్పించడానికైతే వేరే ఒక దారిలో వస్తాడు. మీ తమ్ముడు రీసెంట్గానే బోల్డంత ఆస్తిని కోల్పోయాడు కదా, నువ్వు ఈ షోలో పార్టిసిపేట్ చేసావంటే నీకు బోల్డంత డబ్బుల్ని వీలైతే ఇస్తారు, ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి మీ నాన్నకి ఇచ్చావంటే అతను హ్యాపీగా కూడా ఫీల్ అవుతాడని చెప్పేసరికి శీషాన్కి కూడా మంచి ఐడియాలా అనిపిస్తుంది. రేటింగ్ షోలో శీషాన్కి ఒక వెల్తీ ఇంకా సెక్సీ ఉమెన్ అయితే పార్ట్నర్గా అప్పచెప్తారు. శీషాన్ ఇంకొక 3 కపుల్స్తో అయితే కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. ఇవాల్టి షో షూటింగ్ పూర్తి అయిన తర్వాత అయితే ఇంటికి శీషాన్ లేట్గా వస్తాడు. ఈలోపే ఫన్ అతని కోసం అయితే క్లాసిక్ హాంకాంగ్ నూడిల్స్ని తయారు చేస్తుంది. రకరకాల ట్రెడిషనల్ స్పైసెస్ అన్నిటిని కూడా వాడి మోడర్న్ స్టైల్లో అయితే నూడిల్స్ని చేసి అతనికి తినిపిస్తుంది. అతనికి కూడా చాలా వెరైటీగా అనిపిస్తుంది. ఈ నూడిల్స్ బాగా నచ్చేస్తుంది కూడా. ఫన్ నూడిల్స్ మాత్రమే కాక మిగిలిన రెసిపీస్ అన్నిటిని కూడా సూపర్గా వండుతుంది. తను ఇంత బాగా కుకింగ్ చేయడానికి గల కారణం వాళ్ళ మమ్మీని తను కాలేజ్లో ఉన్నప్పుడు బాగా మిస్ అయింది. మరి ముఖ్యంగా హాస్టల్లో ఫుడ్ తిని బాగా బోర్ కొట్టడం వల్ల వాళ్ళ మమ్మీ నుంచి అయితే కుకింగ్ ఇంకా రెసిపీస్ అన్నీ కూడా ఎలా చేయాలని ఫుల్గా నేర్చుకొని అక్కడే ప్రాక్టీస్ చేసింది. అందువల్లే తను ఇప్పుడు ఇంత బాగా వండగలుగుతుందంట. ఫన్ బయటికి మాత్రమే ఆరోగ్యంగా కనిపిస్తుంది, కానీ ఇంట్లో ఉన్న చిన్న పాపని అయితే బాగా చూసుకుంటుంది. కూర్చోపెట్టి జడలు కూడా వేస్తుంది. ఇదంతా చూస్తున్న శీషాన్కి అయితే ఒక యాంగిల్లో ఫన్ అతనికి ఐడియల్ వైఫ్గా కూడా అనిపించేస్తుంది. ఫన్ సరదాగా 2 హార్ట్ షేప్డ్ బే దగ్గరికి అయితే వచ్చి ఒక రాయిని ఇసిరి తన లక్ని టెస్ట్ చేసుకుందాం అనుకుంటుంది. కానీ కరెక్ట్గా అదే టైంకి అక్కడ ఎవడో స్నానం చేస్తూ ఉండడంతో రాయి వెళ్ళి వాడి తలకి తగులుతుంది. వాడు అరుపులు విన్న ఫన్ అక్కడ దాక్కోవడానికి ట్రై చేస్తుంది. తీరా చూస్తే వాడు ఇంకెవరో కాదు, శీషాన్ అయి ఉంటాడు. శీషాన్ ఫన్ని రాయి విసిరిందన్న విషయాన్ని నోటీస్ చేసి ఆ రాయిని అతని దగ్గరే దాచుకుంటాడు. ఇంట్లో చిన్న పాప అలిగి ఉంటుంది. ఎందుకంటే శీషాన్ ఆ డేటింగ్ షో బిజీలో పడి ఈ పాప యొక్క హోంవర్క్ మీద సైన్ చేయడం మర్చిపోయాడంట. ఆ పాప హోంవర్క్ మీద సైన్ చేయించడానికి ఫన్ డేటింగ్ షో జరుగుతున్న ఈ లొకేషన్కి అయితే వచ్చేస్తుంది. అక్కడికి వచ్చి చూస్తే అక్కడ ఉన్న హాట్ అమ్మాయిలందరూ కూడా శీషాన్ అటెన్షన్ కోసం తెగ ఆరాట పడిపోతూ ఉంటారు. అంతకు మించి ఫన్ అతని కోసం ఇక్కడ వరకు వచ్చింది. అతను ఏం చేస్తున్నాడు, ఒక అమ్మాయి బాడీకి బాడీ లోషన్ని అప్లై చేస్తూ ఉంటాడు. ఇది చూసిన ఫన్ కొంచెం జెలస్గా అయితే ఫీల్ అవుతుంది. శీషాన్కి కూడా ఫన్ జెలస్గా ఫీల్ అవుతుందని అర్థమవుతుంది. అందుకే ఆ డేటింగ్ షోలో అతను అమ్మాయిలతో ఆడే గేమ్స్ అన్నీ కూడా ఇక్కడ ఫన్ ఉండి చూసిందంటే ఖచ్చితంగా నా పైన కోపం పెరిగిపోతుందేమో అనుకొని ఇమీడియట్గా ఫన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను సాయంత్రం వచ్చి ఆ పాప హోంవర్క్ పైన సైన్ పెట్టేస్తానులే, ఏం కాదని పంపించేస్తాడు ఫన్ని. శీషాన్ కాళ్ళు ఇరకొట్టుకొని మరి వాళ్ళ ఒక గేమ్లో ఆడి గెలిచి ఉంటాడు. గెలవడం వల్ల అతనికి ఒక స్మార్ట్ ఫోన్ని గిఫ్ట్ చేసి ఉంటారు. ఎలాగో ఫన్ ఫోన్ నీళ్ళలో మునిగిపోయి ఉంటుంది కాబట్టి ఆ స్మార్ట్ ఫోన్ అతనికి ఎలాగో అవసరం లేదు కాబట్టి దాన్ని అయితే ఫన్కి గిఫ్ట్గా ఇచ్చేస్తాడు. అతను స్నానం చేస్తూ ఉన్నప్పుడు ఫన్ అతని మీదకి ఇచ్చిన అదే రాయిని 2 ముక్కలుగా చేసి దాన్ని చెక్కి దానిపైన ఏదో రాస్తూ దాంతో ఆడుకుంటూ ఉంటాడు శీషాన్. ఇదే టైంకి ఫన్ కూడా అక్కడికి వచ్చి శీషాన్ చూడని టైంలో అతని యొక్క ఒక పిక్చర్ని అయితే క్లిక్ చేసుకుంటుంది. మ్యాచ్ మేకింగ్ కాంటెస్ట్ యొక్క లాస్ట్ రౌండ్ ఇవాళే జరుగుతుంది. ఈ లాస్ట్ రౌండ్ని చూడడానికి క్యూరియాసిటీ ఎక్కువైన ఫన్ కూడా ఆడియన్స్గా అక్కడికి వచ్చి చూస్తూ ఉన్న టైంలో శీషాన్ని అక్కడున్న యాంకర్ అడుగుతాడు, ఇక్కడ ఉన్న అమ్మాయిలందరిలో కల్లా ఎవరు నీకు బెటర్గా అనిపిస్తున్నారు, ఎవరిని నువ్వు చూస్ చేద్దాం అనుకుంటున్నావు డేట్ చేయడానికి అని. కానీ శీషాన్ నోట్ నుంచి ఆన్సర్ అయితే రాదు. ఎందుకంటే ఫన్ కూడా అక్కడే ఉంది కాబట్టి ఫన్ కాకుండా ఇంకా వేరొక అమ్మాయిని అతను చూస్ చేయాలనుకోవట్లేదు. ఎవరైతే ఆన్సర్ని లేట్గా చెప్తారో వాళ్ళ తలపైన బెలూన్, వాటర్ నిండిన బెలూన్ అయితే పేలుతుంది. అందరూ ఆన్సర్ చేసేస్తారు. శీషాన్ ఇచ్చిన టైంలో ఆన్సర్ చెప్పలేకపోతాడు కాబట్టి అతని తలపైన అయితే ఆ బెలూన్ పేలుతుంది. దానివల్ల అతను ఫస్ట్లోనే ఎలిమినేట్ అయిపోతాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా నెక్స్ట్ రౌండ్కి ప్రొసీడ్ అవుతారు. శీషాన్ ఈ గేమ్లో గెలిస్తే అతనికి బోల్డంత డబ్బులు వస్తాయని చాలా ఆశ పెట్టుకుంటాడు. కానీ ఈ గేమ్లో అనవసరంగా ఓడిపోయాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఫన్ అడుగుతుంది, ఇంతకీ నువ్వు ఆ క్వశ్చన్కి ఎందుకు ఆన్సర్ చేయలేదని. కానీ శీషాన్ ఇప్పటికీ కూడా ఒప్పుకోలేకపోతాడు. ఫన్ అక్కడ నుంచొని ఉండడం వల్ల తన నోట్ నుంచి వేరొక అమ్మాయి పేరు రాలేకపోయింది అని. ఈ మాటని బయటికి చెప్పలేకైతే టాపిక్ని డైవర్ట్ చేసేస్తాడు. శీషాన్ అయితే ఈ షోలో ఓడిపోతాడు. కానీ టీవీ షో సక్సెస్ఫుల్గా షూటింగ్ కంప్లీట్ చేసుకోవడం వల్ల డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఇంకా మిగిలిన వాళ్ళందరూ కూడా ఒక పెద్ద పార్టీని సెలబ్రేట్ చేసుకుంటారు. అందరూ ఎక్కువ గోల చేస్తూ ఉన్నారు. ఇంకా ఫన్కి ఇక్కడ కొంచెం జెలస్ కూడా వేస్తుంది. ఎందుకంటే శీషాన్ చుట్టూ బోల్డ్ మంది అందమైన అమ్మాయిలు ఉన్నారు కాబట్టి. అందుకే వాళ్ళందరిపైన అరుస్తుంది, కొంచెం కామ్గా ఉండండి, ఎందుకు గేదెల్లాగా అరుస్తూ ఉన్నారని. అక్కడున్న ఒక అమ్మాయి ఫన్కి ఛాలెంజ్ విసురుతుంది, మన ఇద్దరిలో ఎవరు ఎక్కువ బీర్ తాగుతారా అని. ఫన్కి ఇది వెన్నతో పెట్టిన విద్య అనుకుంటా. అందరూ తాగేసి కళ్ళు తిరిగి కూడా పడిపోతారు. ఇంకా ఫన్ ఒకదాని తర్వాత ఒక బాటిల్ని ఎత్తేస్తూనే ఉంది. కాసేపటికి శీషాన్ మెలకులో
షోలోకి వస్తాడు. తీరా చూస్తే ఫన్ బీచ్ ఒడ్డు దగ్గర అయితే కూర్చొని ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్యన మాటలు స్టార్ట్ అవుతాయి. ఇక్కడే ఫన్ రివీల్ చేస్తుంది తన్ని పెంచుతుంది వాళ్ళ అంకుల్ ఇంకా ఆంటీ అంట. కన్న తల్లి ఇంకా తండ్రి కాదు. మమ్మీ ఇంకా డాడీ చనిపోయిన తర్వాత ఆంటీ అంకులే రెస్పాన్సిబిలిటీని తీసుకున్నారు ఫన్ని పెంచడంలో. మా అమ్మ నాన్న తర్వాత ఆంటీ అంకులే కంపెనీ బాధ్యతలన్నింటినీ కూడా తీసుకున్నారు. కానీ కంపెనీ యొక్క మెయిన్ షేర్స్ అన్నీ కూడా నా పేరు మీదే రాసున్నాయి కాబట్టి వాళ్ళు నన్ను ఇంకా కూడా బాగా చూసుకుంటున్నట్టు నటిస్తూ ఉన్నారు. నాకు వాళ్ళకి నచ్చిన అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయడానికి కూడా ట్రై చేస్తున్నారు. కానీ ఆ అబ్బాయి నాకు ఇష్టం లేదు అని అంటే, ఇంకొక పక్క శీషానేమో నా ఫ్యామిలీకి నేనే బ్యాక్ బోన్ని, వీళ్ళెవ్వరూ కూడా ఏం పని చేయరు, అందరి కోసం నేనే కష్టపడి ప్రతిరోజు కూడా డబ్బులు సంపాదించడానికి నేను చాలా కష్టపడుతూ ఉన్నాను. ఈ కమ్యూనిటీ అంటే ఈ ఐలాండ్లో అతను చేయని పని లేదు, అందరూ కూడా అతనికి రెస్పెక్ట్ చేస్తారు ఎందుకంటే అందరికీ అతను చాలా హెల్ప్ చేస్తాడు కాబట్టి అని అతని స్టోరీని చెప్పంగానే ఫన్ కొంచెం ఎమోషనల్ అయిపోయి అతని ఒళ్ళో పడిపోయి మరీ ఏడ్చేస్తూ ఉంటుంది. ఫన్ చనిపోయిన వాళ్ళ మమ్మీని గుర్తు తెచ్చుకొని ఇంత ఎమోషనల్ అయిపోతూ ఉందని శీషాన్ నోటీస్ చేసి ఉంటాడు. కాబట్టి తర్వాత రోజు సముద్రం లోపలికి డైవ్ చేసి అయితే ఫన్ కోల్పోయిన తన లగేజ్ కాకపోయినా వాళ్ళ మమ్మీ గిఫ్ట్ చేసిన క్యాసెట్ని అయితే వెతుకుతాం అనుకుంటాడు. కానీ బ్యాడ్ లక్ కాకపోతే ఇదే టైంకి క్లైమేట్ మొత్తం కూడా చేంజ్ అయిపోతుంది. గట్టిగా అలలు రావడం మొదలవుతాయి. అంతే గట్టిగా వర్షం కూడా పడడం వల్ల శీషాన్ అయితే నీళ్ళల్లోనే మునిగిపోతాడు. కరెక్ట్ టైంకి రెస్క్యూ టీం అయితే వచ్చి శీషాన్ని కాపాడేస్తారు. హాస్పిటల్ అడ్మిట్ కూడా చేస్తారు. శీషాన్ని హాస్పిటల్ అడ్మిట్ చేశారన్న విషయం ఫన్కి తెలియంగానే పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వచ్చేస్తుంది. అక్కడ టేబుల్ పైన చూస్తుంది వాళ్ళ మమ్మీ తనకి ఇచ్చిన ఆ క్యాసెట్ బాక్స్ని అయితే శీషాన్ నీళ్ళ లోపల నుంచి సక్సెస్ఫుల్గా బయటికి తీసేయగలిగాడు. ఆ బాక్స్ని అసలు తన జన్మలో మళ్ళీ ఇంకెప్పుడు కూడా చూడదనుకుంది ఫన్. అలాంటిది శీషాన్ తన లైఫ్ని రిస్క్లో పెట్టి మరీ ఈ బాక్స్ని మళ్ళీ ఆమె కోసం తీసుకురావడంతో ఫన్ చాలా హ్యాపీగా ఇంకా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. ఒక పాయింట్లో శీషాన్ని కిస్ కూడా చేసేసుకుందాం అనుకుంటుంది ఆనందంతో. ఇద్దరు కూడా ముద్దు పెట్టేసుకుంటారేమో అనుకుంటాం. కానీ కరెక్ట్ టైంకి పెద్ద ఆయన అయితే రూమ్ లోపలికి వస్తాడు. అతని కొడుకు ఆరోగ్యం ఎలా ఉందో చూడడానికి. ఇంకొన్ని రోజులకైతే శీషాన్ యొక్క ఆరోగ్యం మెరుగవుతూ వస్తుంది. హాస్పిటల్ నుంచి అతను డిశ్చార్జ్ కూడా అయిపోతాడు. ఆ రోజు శీషాన్ వాళ్ళ అమ్మ నాన్నల మ్యారేజ్ యానివర్సరీ అంట. అమ్మ లేదు కాబట్టి నాన్న అమ్మ ఫోటోని పెట్టుకుని డాన్స్ చేస్తూ ఉంటాడు ప్రతిసారి. ఇవాళ కూడా కరెక్ట్ టైంకి పోతుంది కాబట్టి విల్లాలో ఉన్న ప్రతి కార్నర్లో వాళ్ళు క్యాండిల్స్ని అయితే వెలిగించేస్తారు. చూస్తే ఆ క్యాండిల్ లైట్స్తో విల్లా భలే వెలిగిపోతూ ఉంటుంది. ఫన్కి అట్మాస్ఫియర్ చాలా రొమాంటిక్గా కూడా అనిపిస్తుంది. అందరూ కూడా కూర్చొని క్యాండిల్ లైట్స్లో డిన్నర్ని చేస్తారు. డిన్నర్ అయిపోయిన తర్వాత పెద్ద అయిన ఫన్ని ఇన్వైట్ చేస్తాడు డాన్స్కి. ఫన్ కూడా చాలా నార్మల్గానే అతనితో డాన్స్ చేయడానికి అయితే రెడీ అయి వెళ్తుంది. ఇక్కడే పెద్ద అయిన అడిగేస్తాడు, నువ్వు నా కోడలు పిల్లగా రావచ్చు కదా, నువ్వు నా కోడలుగా ఉంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, నా కొడుకుని పెళ్లి చేసుకుంటావా అని. పెద్ద అయిన ఏదో సరదాగా జోక్ చేసి ఉంటాడేమోలే అనుకుని ఫన్ ఈ విషయాన్ని పెద్దగా సీరియస్గా ఏమీ తీసుకోదు. ఆ తర్వాత రొమాంటిక్ మ్యూజిక్ వెనక బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతూ ఉండడం వల్ల ఫన్ శీషాన్తో కూడా కలిసి డాన్స్ చేస్తుంది. ఆ తర్వాత రోజు నుంచి కొంచెం పరిస్థితులన్నీ కూడా మంచిగా సెట్ అవ్వడం మొదలవుతాయి. ఎందుకంటే శీషాన్ వాళ్ళ తమ్ముడు గత కొన్ని రోజులుగా కనిపించట్లేదంటే ఎక్కడికో పారిపోయి ఉంటాడు. అతనైతే ఇవాళ మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. బయట బ్రతకడం చాలా కష్టమని రియలైజ్ అయిన తర్వాత పోలీసులు కూడా ఫన్ కోసం కొత్త పాస్పోర్ట్ని అరేంజ్ చేస్తారు. కానీ బ్యాడ్ లక్ కాకపోతే ఫన్ని వెతుక్కుంటూ ఈ ఐలాండ్కి ఫన్ వాళ్ళ అంకుల్ ఆంటీ ఇద్దరు కూడా వచ్చేసి ఫన్ని మళ్ళీ వెనక్కి తీసుకువెళ్ళిపోవడానికి అయితే రెడీ అవుతారు. అంతకుమించి ఫన్ని బలవంతం కూడా చేస్తారు. వాళ్ళు చూపించిన అబ్బాయిని ఆ అరేంజ్ మ్యారేజ్ అయితే చేసుకోమని. ఫన్ ఎలాగో ఒప్పుకోదని వీళ్ళకి తెలిసి ఉంటుంది కాబట్టి ఒక తెలివైన ఐడియాని కూడా వేసుకొని ఫన్ని ఒప్పించడానికి అయితే ఆ ఐడియాని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారు. వీళ్ళ కంపెనీ ఇప్పుడు నష్టాల్లోకి వెళ్ళిపోతూ ఉందంట. ఒకవేళ ఫన్ ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుందంటే ఆ అబ్బాయి వాళ్ళ కంపెనీ ఇంకా వీళ్ళ కంపెనీ రెండు కలిసి అంటే వీళ్ళ కంపెనీ మళ్ళీ లాభాల బాటలోకి వస్తుంది. సో దట్ ఫన్ ఈ పెళ్లిని ఎలా అయినా సరే కాదనకుండా ఉంటుందని అయితే ఈ ఐడియాని ఫన్ ముందు చెప్పేసరికి ఫన్ కూడా ఆలోచనలో పడుతుంది. వాళ్ళ మమ్మీ డాడీ కష్టపడి కట్టిన ఈ కంపెనీ అనవసరంగా నష్టాల్లోకి వెళ్ళడం తను చూడలేదని. ఇంక ఈ ఐలాండ్ని వదిలి వెళ్ళిపోవడం తప్ప వేరొక మార్గం ఫన్ కళ్ళకి కనిపించకపోవడంతో ఆఖరిసారి శీషాన్ ఎప్పుడూ చేసే అతని స్టైల్ ఆఫ్ నూడిల్స్ని తయారు చేయమని అడుగుతుంది. ఎప్పుడు అతను చేసి తింటూ ఉంటాడు కానీ ఈమె ఒకసారి కూడా తినలేదు కాబట్టి టేస్ట్ అయితే చేస్తుంది. ఫన్ ఇన్ని రోజులు ఈ ఐలాండ్లో ఉండి జనాలందరితో కూడా భలే ఇంటరాక్ట్ అవుతూ ఉండేసరికి తనకి ఈ ఐలాండ్ అట్మాస్ఫియర్ బాగా అలవాటు అయిపోయి ఉంటుంది. ఇంకా శీషాన్ని కూడా వదిలిపెట్టి మళ్ళీ సిటీకి వెళ్ళడం తనకి నచ్చట్లేదు. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తుంది. సర్పంచ్ ఉన్నాడు కదా, శీషాన్ని ఫన్ వాళ్ళ అంకుల్ ఆంటీని కలిపించడానికి అయితే తీసుకొని వస్తారు. ఇక్కడే శీషాన్కి క్లియర్గా అర్థమవుతుంది ఫన్ చాలా రిచ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన అమ్మాయి అని. అతని ఇంకా ఫన్లో సోషల్ స్టేటస్లో వాస్ట్ డిఫరెన్స్ ఉందని అయితే శీషానే అర్థం చేసుకోగలుగుతాడు. అంకుల్ ఆంటీ కూడా కొంచెం శీషాన్ని తక్కువగానే చూసి మాట్లాడతారు. శీషాన్ని ఇన్సల్ట్ చేయడానికి కూడా ట్రై చేసి అతనికి కావాల్సినంత డబ్బులను అయితే ఆఫర్ చేస్తారు. ఆ డబ్బులు చాలా హై అమౌంట్ అయి ఉంటుంది. అయినా సరే శీషాన్ ఆ డబ్బుల్ని తీసుకుని
చేసుకోవడానికి నిరాకరిస్తాడు. ఇక్కడే సీషాన్ ఫన్ అరేంజ్ మ్యారేజ్ చేసుకోబోయి ఆ అబ్బాయిని కూడా కలుస్తాడు. ఆ అబ్బాయిని చూస్తే చాలా హైట్‌గా ఇంకా హ్యాండ్సమ్‌గా ఉంటాడు. సీషాన్‌కి ఎటువంటి విధంగాను కూడా ఆ అబ్బాయితో పోటీనే ఉండదని సీషాన్‌కి అర్థమవుతుంది. ఇంకా అంకుల్ ఆంటీ ప్రకారం ఈ అబ్బాయి ఫన్‌కి పర్ఫెక్ట్ మ్యాచ్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు కాబట్టి సీషాన్ ఇంకేం మాట్లాడకుండా వాళ్ళ ఆఫర్‌ని రిజెక్ట్ చేసి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సీషాన్ ఈ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా బోట్ మీదకి ఎక్కించి అవతల పక్కకి తీసుకొని వెళ్తాడు. అక్కడ ఫన్ యొక్క ఫియాన్సే ఫన్ చేతిని పట్టుకొని అయితే తన్ని బోట్ నుంచి బయటికి దింపుతాడు. ఇది చూసిన సీషాన్ కొంచెం అప్సెట్ అవుతాడు. ఎందుకంటే అతనికి తెలుసు కాబట్టి వీళ్ళిద్దరూ ఇంకొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారని. అంకుల్ ఆంటీ ఆఫర్ చేసిన ఆ హై అమౌంట్‌ని అయితే సీషాన్ రిజెక్ట్ చేస్తాడు. కానీ ఇంత హై అమౌంట్‌ని రిజెక్ట్ చేయడం దేనికని సర్పంచ్ అయితే ఆ క్యాష్ మొత్తాన్ని తీసుకొని వచ్చి ఇప్పుడు సీషాన్ని ఈ డబ్బులు తీసుకోమని ఆఫర్ చేస్తాడు. సీషాన్‌కి ఒళ్ళు మండుతుంది. సెల్ఫ్ రెస్పెక్టే లేదా నీకు, ఎందుకు ఈ చెత్త పని చేసావని సర్పంచ్‌ని ఒక్కటి గుద్ది నీళ్ళ లోపలికి తోసేస్తాడు. సీషాన్ ఫన్ కోసం ఒక గిఫ్ట్‌ని అయితే ఇద్దాం అనుకుంటాడు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయి ఉంటుంది. ఫన్ని డైరెక్ట్‌గా కలవలేకపోయినా సరే ఒక ఎయిర్ హాస్టెస్‌కి అయితే అతను ఇవ్వాలనుకున్న ఆ గిఫ్ట్‌ని ఇచ్చి ఫన్ దగ్గర వరకు దీన్ని చేర్చమని రిక్వెస్ట్ చేస్తాడు. ఫన్ ఆ బాక్స్‌ని ఓపెన్ చేసి చూస్తే చాలా ఎమోషనల్ అయిపోతుంది. ఎందుకంటే ఆ బాక్స్‌లో ఫన్ ఆ రోజు సీషాన్ మీద గీసిన అదే రాయిని 2 పార్ట్స్‌గా బ్రేక్ చేసి దాని లోపల వాళ్ళిద్దరి పేర్లని కూడా చెక్కి ఉంటాడు చాలా నీట్‌గా. ఆ బాక్స్‌లో లవ్ అని కూడా రాసి ఉండడంతో సీషాన్ ఆమెని ఇష్టపడుతున్నాడన్న విషయాన్ని ఇప్పటికైతే ఫన్ రియలైజ్ అవ్వగలుగుతుంది. కానీ ఇప్పటికీ చాలా లేట్ అయిపోయి ఉండడం వల్ల అయితే తను సిటీకి బయలుదేరి వచ్చేస్తుంది కూడా. రోజులు గడుస్తున్న కొద్దీ సీషాన్ ఫన్ని చాలా ఎక్కువగా అయితే మిస్ అవుతాడు. ఫన్ అతని కోసం చేసిన మోడర్న్ స్టైల్ నూడిల్ రెసిపీని అయితే అతను బాగా ప్రాక్టీస్ చేసి నూడిల్స్ రెస్టారెంట్ని కూడా ఓపెన్ చేసి అందరికీ కూడా నూడిల్స్ని సప్లై చేస్తూ ఉంటాడు. ఇటు పక్క సీషాన్ యొక్క ఈ నూడిల్స్ బిజినెస్ బాగా క్లిక్ అవుతుంది. అటు పక్క ఫన్ కూడా తనకి నచ్చిన ఒక స్టోరీని రాయగలుగుతుంది. బుక్ని కూడా పబ్లిష్ చేస్తుంది. బేస్డ్ ఆన్ పెంగు ఐలాండ్, అంటే తన జీవితంలో జరిగిన స్టోరీనే ఒక పుస్తకం లాగా రాస్తుంది. ఆ బుక్ లోపల ఫన్ ఇంకా సీషాన్ల లవ్ స్టోరీని కూడా రాసి పెట్టుంది. ఫన్ ఈ బుక్ లో ఉన్న ఆమె లవ్ స్టోరీ గురించి న్యూస్ ఇంకా మీడియా ముందు మాట్లాడుతూ ఉన్న ఈ వీడియో క్లిప్పింగ్స్ అన్ని కూడా ఊర్లో ఉన్న వాళ్ళందరూ చూసి సీషాన్ని బలవంత పెట్టేస్తారు. వెళ్ళరా, ఆ అమ్మాయి కోసం వెళ్ళు, ఆ అమ్మాయి నీ గురించి ఇంత ఓపెన్ గా పబ్లిక్ లో మాట్లాడుతూ ఉంటే నువ్వు ఇక్కడ నూడిల్స్ అమ్ముకుంటున్నావేంటి అని సీషాన్ అయితే అందరూ కూడా ఎంకరేజ్ చేసి ఫన్ని కలవడానికి అయితే సిటీకి పంపించేస్తారు. సీషాన్ కూడా ఆనందంగా గెంతుకుంటూ ఫన్ని కలుద్దామన్న ఆ ఎక్సైట్మెంట్ లో సిటీకి బయలుదేరినట్టుగా చూపించి అయితే ఈ సినిమాని ఎండ్ చేస్తారు. ఈ మూవీ స్టోరీ ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ని కూడా ఆన్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియోని మీరు మిస్ అవ్వకుండా వెంటనే చూసేయగలుగుతారు.